వాళ్ళు, నేరస్తులకు అండగా నిలబడుతున్నటువంటి వాళ్ళు. ఇది అవును అని వాళ్ళ వాదాన్ని సపోర్ట్ చేస్తే కనుక అది కరెక్ట్ అయినటువంటి, మీరు నిజమైన ప్రజాస్వామ్యవాదులు, మీరు నిజమైనటువంటి ప్రజలు, నిజమైన విద్యావంతులు. ఇది ఆంధ్రప్రదేశ్లో జరిగేది. ఇప్పుడు ఇందులో బేసిక్గా ఒకటి, జగన్ ప్రమాదానికి కారకుడయ్యాడు అని కేసు పెట్టడంలో తప్పే లేదు. అంటే జగన్ అవ్వడక, జగన్ కాన్వాయ్ కారణంగా ప్రమాదం జరిగిందని కేసు పెట్టడంలో తప్పు లేదు. ఫస్ట్ ఎస్పీ అంతటి ఉన్నతాధికారే ఆ స్టేట్మెంట్ ఇచ్చారు కదా, వేరే వెహికల్ అది సీజ్ కూడా చేశారు కదా. మరి అది కాదు అని ఏం ఆధారం చూపెట్టారు? సోషల్ మీడియాలో వచ్చింది. సహజంగా ఏం చేస్తాం, ప్రొవిజన్ ప్రకారం అయితే సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ వీడియో ఆధారంగా ఆ ఒరిజినల్ వీడియో తీసుకోవాలి అవతల వాళ్ళ దగ్గర, అంతే కదా. ఒక ముక్క వీడియో ఉంటుందా, 15-20 సెకండ్ల వీడియో. ఒక వ్యక్తి తీసేటప్పుడు కేవలం ఆ టైర్ కింద వీడియోని తీసాడా? కాదు కదా. అక్కడ ఆ కారు కింద పడటం, లేదా పడి డొలుతున్నప్పుడు ఆ తర్వాత తీసి పక్కన పెట్టేదాకా వీడియో ఉండాలి కదా. అది ఉందా? ఇక్కడ అతను కారు కింద పడ్డటువంటి వీడియో ఎవరి దగ్గర లేదు, ఇది తప్పించి సోషల్ మీడియాలో చూపెట్టింది. అతని బయటికి తెచ్చిన వీడియో వైసీపీ వాళ్ళు చూపించారు. ఏది ఆటోలో ఎక్కించబోవడం, రోడ్డు పక్కన పడుకోవడం, తర్వాత అంబులెన్స్ తీసుకెళ్ళటం, ఇదంతా కూడా ఇది ఓపెన్ కదా.